మీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత ఇప్పుడు? మొత్తం కూడా ఏం ఆలోచించావు, మొత్తం అంతా వీడియోలు వేసి చూపిస్తానని చెప్తుంది మేడం. ఇప్పుడు మీరు హెడ్ బ్యాండ్ పెట్టుకోవచ్చు. అసలు బన్నీకి ఏమవుతుంది, మొత్తం ఎందుకు ఇలా చేస్తాం చూడండి. రివర్స్ కనెక్షన్ పెట్టాను. మీరు రాంగ్ కనెక్షన్ పెడితే ఖచ్చితంగా షాక్ వస్తుంది. సో మీరు గైడ్ లైన్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఓడు కనపడట్లేదు అని చెప్పి చేతిలో ఫ్లాష్ లైట్ వేసుకున్నాడు గైస్. బన్నీ నువ్వు లైట్ కింద కూర్చొని నేను లైట్ ఆపుకుంటా, ఏమైందా తెల్లగానే ఉంది అయినా కూడా. ముందు కూర్చోను, నేను వెనకాల ఏదో నా జుట్టుని గిటార్ వాయించినట్టు వాడు ఏం జుట్టే కనపడట్లేదు ఫ్లాష్ వేస్తే. అండ్ మన డ్రైవింగ్ వచ్చేసి ధనుష్ బ్రో అనమాట. ధనుష్ బ్రో బర్త్డే, సో అందుకని మనకి హైదరాబాద్ లో అయితే పార్టీ. నా మీద పడతారేంటి? ఏం లేదు, చిన్న పని మీద అయితే హైదరాబాద్ కి అయితే వెళ్ళబోతున్నాము. సో బ్రోక్ కూడా హైదరాబాద్ లో పని ఉంటే మనతో పాటు అయితే హైదరాబాద్ కి వస్తున్నాడు. నువ్వేం చేస్తావు, నువ్వు ఎందుకు వచ్చినావు అసలుకే? సీట్ ఖాళీ కుదని వచ్చేసా. నేర్పి అన్న. ఏంది ఎవరి కారు ఎవరికి నేర్పిస్తుండ్రా? కార్ నేర్పి తప్పే ఉందా? అసలు నీకు నీ జుట్టు ఎట్ట కనిపిస్తుంది, రౌండ్ గుండు కనిపిస్తుంది ఫ్లాష్ చేసి. ఈ వీడియోలో ఒక మంచి ఏం చెప్పాలి నీకు, అది ఏం చెప్పాలా, ఒక అద్భుతాన్ని అయితే మీకు చూపిపోతున్నాం. ఏంది? అంటే మేమైతే ఒక విషయంలో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాం అనమాట. అది మాత్రమే కాదు, మేము బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళామని చెప్పి వాడి ఫేక్ అకౌంట్లు వేసుకొని మా వీడియోల కింద బనియానం తీసుకెళ్ళి అని చెప్పి ఓడే కామెంట్లు పెట్టి మమ్మల్ని నెగిటివ్ గా తిడుతున్నాడు. నేను పెట్టలేదన్నా నిజంగా. బన్నీ నా పక్కన ఉన్నప్పుడు కదా పెట్టింది. నువ్వు నేను వీడియో పెట్టా చూసా, ఎవరో పాపం బండి నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అని పెట్టారు. నేను రిప్లై ఇద్దాను పోయి చూసా, రిప్లైస్ ఏమొచ్చినాయని చూసా. అన్న నువ్వే కదా పెట్టుకుంది, నువ్వే కదా పెట్టుకుందంట. నేను పెట్టుకోవాలన్నా నిజంగా నేనైతే పెట్టుకోవాలి ఆ కామెంట్ వరకు. వీడియో ఇప్పుడు దాకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. లైక్ కూడా సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అవతారం బాగాలేదు, ఒక సెకండ్. స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, బాగుంటుంది అనుకుంటా. కొంచెం అతిగా అనిపిస్తుందా? ఒక సెకండ్. ఇదిగోండి. ఓ ఏంటి, ఇది కూడా స్పైడర్ మ్యాన్? యా, ఇది కూడా మనకి చాలా నచ్చింది. ఎట్టుందో కామెంట్ చేయండి. వచ్చి లావు ఏమో కొంచెం సన్నగా అయితే అన్ని బాగానే ఉంటాయి, కొంచెం ఇంకా అతిగా అనిపిస్తుంది. ఇంకో ట్రై చేద్దాం. ఇది కూడా స్పైడర్ మ్యాన్ మధ్య ఎందుకు నేను స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అయిపోయా, ఒకసారి క్షమించండి. ఇందాక రెండైనా అతిగా ఉన్నాయి, ఇది అసలు ఏమంత లేదు, పర్లా బిలో యావరేజ్. షటిల్ ట్రై చేద్దామా? అది లెక్క. ఎంత టీ షర్ట్ ఏం వేసినా స్పైడర్ ఏంది, టీ షర్ట్ లేకపోయినా స్పైడర్ మ్యాన్ లాగా యాక్ట్ చేస్తున్నాను. ఓకే, అరే కాలు రావట్లేదు, ఎట్టి ఇప్పుడు దిగేది. సొక్కా ఫ్యాన్ ఉంటే బాగుంది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు ఇట్లా నీట్గా వెళ్ళాలన్నమాట. సో అమ్మమ్మ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, వాచ్ ఏడ ఉంది. లెట్స్ గో ఇన్స్టిట్యూట్లో అయితే కలుసుకుందాం. మా సమోసా అవతారంలో ఉన్నాడు, పదం చూద్దాం. మేము ముగ్గురు అనమాట ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళబోతున్నాం. అయితే వరుణ్ మీకు ఎక్కువ కనిపించకపోవచ్చు. వరుణ్ బ్యాక్ సైడ్లో అయితే ఫోకస్ చేస్తాడు ఎక్కువ, అంటే ఐ మీన్ కెమెరా వెనకుంటాడు. మేమిద్దరం ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తాం. ఇప్పుడు NITకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అట్లా బూట్ క్యాంప్ అయితే జరగబోతుంది. ఆ బూట్ క్యాంప్ అయితే ఇప్పుడు మేము అటెండ్ అవ్వబోతున్నాం. చాలా మంది స్టూడెంట్స్ అయితే వస్తారు, వాళ్ళతో కలిసి ఇప్పుడు మనం కూడా ప్రాజెక్ట్స్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయి మీరు కూడా చూడండి, నేర్చుకుంటాం, బాగుంటారా. ఏదో ఒకటి మాట్లాడు బన్నీ. నువ్వు గ్యాపీ అన్నా. ఇప్పుడే మనం వచ్చాము నెక్స్ట్ వేవ్ కి. అసలు ఏం ఉందో తెలుసా? అరే బన్నీ, మనం బీటెక్ చేసేటప్పుడు ఎట్టుగానే ఉంటే వరనా చూడండి మీరు కూడా అసలు ఎట్లా ఉందో. ఇక్కడ చూడదు వాడు అసలు రావట్లే అక్కడి నుంచి. రే బన్నీ, ఇదంతా రన్నింగ్ ది ఏమన్నా ఉంది గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్. క్రికెట్ గ్రౌండ్ మాత్రం భలే ఉంది కదా అసలు, పెద్దగా స్టేడియం గ్రౌండ్ ఉన్నట్టుంది. అదండి గైస్, ఇప్పుడు మనమైతే బూట్ క్యాంప్ జరుగుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది వచ్చేసరికి, ఆల్మోస్ట్ 1 అవర్ బ్యాకే రావాలి. ఈ వీడియోలో పాను ముందు చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ ఖచ్చితంగా కంటిన్యూగా చూడండి, మీకు కొంచెం యూజ్ అవుతుంది, అలాగే ఫన్నీగా కూడా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఉపయోగపడుతుంది చాలా మందికి ఈ వీడియో. లాస్ట్ ఇయర్ కూడా మనం 2025లో NIT వాళ్ళు కండక్ట్ చేసిన బూట్ క్యాంప్ అయితే వచ్చాం అనమాట. చాలా మంది కామెంట్ చేశారు ఈ మధ్య కూడా మళ్ళీ 2026లో బూట్ క్యాంప్కి వెళ్ళి వీడియో చేయమని. అందుకే మీ అందరి కోసం NIT బూట్ క్యాంప్ 2026 విత్ లాట్స్ ఆఫ్ ఫన్. చెట్లు అనితే ఎత్తుకొచ్చి పెడతారా, ఏదైనా ఆపుతారా? ఏందియా, అవి ఎట్ట పడితే అట్ట పెరగతాయి ఇవన్నీ, వాటిని కట్ చేస్తారు ఆ షేప్లోకి. ఎట్టా? చిన్నప్పటి నుంచి అట్టే కట్ చేసి అలా అవుతాయి అనమాట. లేదన్నా బయట కొనుక్కొస్తాను నా సెట్లా. ఇదే వీళ్ళ క్లాస్ రూమ్ అంట, ఒకసారి ఎలా ఉందో చూద్దాం రండి. చూద్దాం బా. రే భలే ఉందరా, నేను క్లాస్ రూమ్లో ఫోన్ వాడుతున్నా. బ్రో మాకైతే అట్టగాని ఫోన్ కనిపిస్తే ఇంత నీట్గుంటే మా క్లాస్లో డైలీ వస్తా కదా. నాకు ఈ NIT లాగే మనకు కూడా ముందే తెలుసుంటే ఎంత బాగుంటుందా. ఇంత బాగుంటే క్లాసులు డైలీ వస్తా కదన్నా.
గైస్ ఇప్పుడే మనం అయితే క్లాస్ రూమ్లోకి అయితే వచ్చాము. వీళ్ళు క్లాస్ అయిపోయిందా వెయిట్ చేస్తాం అనమాట. క్లాస్ అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే NIITలో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళని వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ జస్ట్ ఊరికే ఇంటరాక్ట్ అవుదాం, రండి మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంది అని. రండి. హాయ్ బ్రో, నీ పేరు? రాఘవ మురళి. మురళి ఏడి? నీ పేరు రెండా? నా పేరు రెండు. నువ్వు లైక్ ఎట్లా జాయిన్ అయ్యావు NIIT? నేను అంటే క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటే చూసి జాయిన్ అయ్యాను. లైక్ ఏదైనా ఎగ్జామ్ అటెండ్ అయ్యావా లేదంటే డైరెక్ట్గా డైరెక్ట్గా NIIT కాలేజ్ అయ్యాయి. ఓకే. లైక్ నీకు NIIT జాయిన్ ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది NIITలో జాయిన్ అయ్యి? ఇక్కడ దాదాపుగా ఇప్పుడు 10 months అవుతుంది. 10 months అవుతుంది. రైట్. లైక్ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది NIIT ముందర తర్వాత? అంటే NIIT ముందంటే యాక్చువల్గా నేను బయట వేరే కాలేజ్తో దీంతో పోల్చుకుంటే ఈ కాలేజ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఏం కొడుతుంది నీకు అర్థం కాదు. వీడియో తీయడం, వీడియో తీయట్లా మర్చిపోండి. నీకు ఈ పిట్ పెట్టండి. జెన్యూన్ సీరియస్గా మాట్లాడుతున్నాం. నిజంగా మీకు NIIT నచ్చిందా? మీకు ఎలా నచ్చింది చెప్పండి. చెప్పండి, వీడియోలో పెట్టండి. ఓకే, ఆస్పెక్ట్ కాదు, అన్ని ఆస్పెక్ట్స్ లో, స్టడీ పరంగా అన్ని విధాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, బూట్ క్యాంప్స్ అన్ని జరగట్లేదు. మీకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా, చాలా క్లబ్స్ ఉంటాయి NIITలో, ఇంక్లూడింగ్ కంటెంట్ క్రియేషన్ క్లబ్ కూడా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది. లైక్ నేను వస్తూ ఉంటాను వచ్చారు. అట్లా అన్ని ఆస్పెక్ట్స్ లో మీకు NIIT ఎలా అనిపించింది? అన్నిట్లో కలిపి అన్నిటికీ కంపేర్ చేస్తే బెస్ట్, బెటర్ జాయిన్ అవ్వచ్చు. స్కేల్ ఆఫ్ సక్సెస్ మీరు ఎంత ర్యాంకింగ్ ఇస్తారు? 99.9 ఇస్తారు. 99.9. మీరు 4 years బీటెక్ అయిపోయాక మనం ఏం చేస్తాం, కోర్సులు అయ్యి జాయిన్ అయ్యి ఆ తర్వాత జాబ్ కోసం వెతుకుతాము. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇతను వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవబోతుంది. 9 months అవుతుంది. మనం పెట్టిన వీడియోలో కూపన్ కోడ్ యూస్ చేసి NIITలో జాయిన్ అయ్యేది. నేనేం జనరల్గా రాలేదు. ఈ బ్రో నేమ్ కూడా నాకు తెలియదు. వశిష్ట అంటే ఇక్కడికి వచ్చాక ఆ బ్రోనే చెప్పాడు. లైక్ ఇప్పుడు ఎట్లా చెప్పాలని చెప్తారా, ఈ బ్రో ఓన్ గా వెబ్సైట్ అయితే డిజైన్ చేశాడు. మనకి డైరెక్ట్ గా వీళ్ళే మెయిల్ పెడతా ఉన్నారు, ఐఎమ్ ఫ్రమ్ NIIT, మీకు ఇట్లాగా సర్కాస్టిక్ షాప్ ఓపెన్ అయింది కదా, మేము వెబ్సైట్ డిజైన్ చేసిస్తాము అని చెప్పి మెయిల్ పెడతా ఉన్నారు. నాకేం అర్థం కాదు. అంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ కి వీళ్ళే ఓన్ గా వెబ్సైట్ డిజైన్ చేయడము, యాప్ లాంచ్ చేయడము మొత్తం నేర్చుకొని నాకు మెయిల్ పెట్టి, లైక్ ఎట్లా అంటే మళ్ళీ ఫ్రీ కాదన్నమాట, వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకుంటారు. అలా కాకుండా ఇంకా చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ ఉంటాయి కదా, వాళ్ళకి వీళ్ళే మెయిల్స్ పెట్టి వాళ్ళ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ లైక్ ఇంకా రెవెన్యూని ఇంకా ఎలా ఇంక్రీజ్ చేయాలి, సజెషన్స్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి వెబ్సైట్స్ డిజైన్ చేసి, ఇంకా మీరు ఏమేం చేస్తారు దానికి సంబంధించి, ఆ బిజినెస్ ఇప్పుడు ఎలా అప్స్కేల్ చేయాలి అనేది వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి వాళ్ళకి గ్రో అనేది ఈజీ అయ్యేలా చేస్తాం నా. అంటే ఫాస్ట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ నా. చెప్పాలంటే వీడియోస్ కూడా ఫాలో అవుతా అంట, అని వీడియోస్ చూస్తా అంట. అప్పుడు లాస్ట్ ఇయర్ మీ వీడియో చేసిన కాబట్టి ఇప్పుడు ఇక్కడ జాయిన్. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను కదా, వీళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, రోబోట్స్ ని బిల్డ్ చేస్తూ ఉంటారు, వాచ్లు రెడీ చేస్తూ ఉంటారు అని చెప్పి. కానీ ఈసారి రియల్ గా చూడడానికి అయితే వెళ్ళాను అనమాట. వాళ్ళు నిజంగానే బిల్డ్ చేస్తున్నారు. అది ఫస్ట్ ఇయర్ కాదు, జాయిన్ అయిన ఫస్ట్ అండ్ సెకండ్ డే రోజే వీళ్ళైతే స్మార్ట్ వాచ్ ని రెడీ చేశారు. స్మార్ట్ వాచ్ మాత్రమే కాదు, ఇట్లా రోబోట్స్ ఇంకా చాలా అంటే చాలా బిల్డ్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. నన్ను బన్నీని అయితే పిలిచారనమాట. అలా డయాస్ ఎక్కేసి చిన్న Q&A సెషన్ అయితే జరిగింది. చాలా ఫన్నీగా క్యూట్ గా అయితే కంప్లీట్ చేసాము. మీ ఇంజనీరింగ్ లైఫ్ గురించి, మీరు చేసిన ఏమైనా కొన్ని సర్కాస్టిక్ థింగ్స్ గురించి షేర్ చేసుకుంటే. ఏం లేదు, మీ లెక్క ఫస్ట్ ఇయర్ ఇట్లా రోబోలు యూట్యూబ్ లో చూస్తున్నాం, మీరు డైరెక్ట్ గా వీటితో ఇంటరాక్ట్ అవుతా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్ బిల్డ్ చేస్తున్నారు. నేను అదే బీటెక్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో 6 రోజులు అన్నం తినకుండా వేయించాం మా డాడీకి స్మార్ట్ వాచ్ కొని. మీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత ఇప్పుడు? కూరగాయలకి, గుడ్లకి, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇంకా అలా సరదాగా కొంతసేపు అయితే Q&A సెషన్ కండక్ట్ చేసుకున్నది అయిపోయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ అయితే విడిగా తీసుకొచ్చేసి వాళ్ళ చేత అయితే మనం ప్రాజెక్ట్స్ అసలు ఎలా చేస్తున్నారు మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. జస్ట్ 2 days అయిందనమాట వీళ్ళు జాయిన్ అయ్యి. 2 days లోనే వీళ్ళు ఎలా చేశారో చూడండి. NIITలో ఓన్లీ టాపర్ అనే కాదు, ఎనీ స్టూడెంట్ అంటే ఎవరైనా సరే అర్థం చేసుకునే విధంగా వీళ్ళు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికి అర్థమయ్యేటట్టు అయితే చెప్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 days అవుతుందా? 2 days అవుతుంది. 2 days ఐ మీన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది. అంటే 2 classes కంప్లీట్ అయినట్టు అంతే. 3rd day ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు వీళ్ళైతే మన ముందున్నారు. వీళ్ళు ఈ 2 days లో ఏం నేర్చుకున్నారు, ఏం చేశారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే బేసిక్ ఇంట్రడక్షన్స్ ఇచ్చారు. అంటే IoT అంటే ఏంటి దాని వరకు బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ డే IoTలో ఏముంటుంది దాని గురించి అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మాతోని కొన్ని స్మార్ట్ వాచ్ బిల్డ్ చేపించారు. స్మార్ట్ వాచ్ బిల్డ్ చేస్తారా? ఓకే, మీరే జస్ట్ 1 day లో? ఇది నెక్స్ట్ డే, సెకండ్ డే రోజు బిల్డ్ చేసాము. ఫస్ట్ డే రోజు మొత్తం థియరీ చెప్పారు, ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి.
ఇంకా దీనికి ఎలా ప్రోగ్రామ్, ఇది ప్రోగ్రామర్ చిప్ అనమాట. ఓకే. ఈ చిప్ లో ఎలా ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి చూపించారు. మీరు ప్రోగ్రామ్ చేసి దాన్ని డంప్ చేసేది దాన్ని కోడ్. అవును. ఓకే. జస్ట్ జాయిన్ అయిన 2 days కి ఈ రేంజ్ ప్రాజెక్ట్ చేశారంటే ఇంకా తర్వాత 4 years కి ఏ రేంజ్ లో చేస్తారో మీ ఓకే వదిలేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది, నాకు చాలా నచ్చింది. నిజంగా స్మార్ట్ వాచ్ వర్క్ అవ్వాలంటే ఇంత చేయాలా, ఇన్ని కాంపోనెంట్స్ ఉంటాయి లోపల అని చెప్పి షాక్ అయ్యాను. 2 days లో చేసిన వాచ్ చూసి ఇంత షాక్ అయితే ఎలా, 2 days లో న్యూరో సైన్స్ మీద ప్రాజెక్ట్ కూడా చేశారు. వాళ్ళ క్లాస్ లోకి వెళ్ళి చూసిన వెంటనే వీళ్ళందరూ నెత్తికి వైర్లు పెట్టుకుంటూ చూసి షాక్ అయ్యాను, ఏంటని నాకైతే అర్థం కాలేదు. ఆ తర్వాత నేనే డైరెక్ట్ గా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏంటిది, దీని మ్యాటర్ ఏంటని చెప్పి అడిగైతే తెలుసుకున్నా. ఇది న్యూరో సైన్స్ మీద ఒక ప్రాజెక్ట్ అంట, వీళ్ళు కూడా స్టార్ట్ చేసి జస్ట్ 2 days అవుతుంది. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చేస్తే ఇంకెలా ఉంటుందని చెప్పి నేను కూడా ఓన్ గా ఒక ప్రాజెక్ట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయిన. మేడం హెల్ప్ తీసుకుని విడిగా అయితే రూమ్ లో ఒక కిట్ తీపించుకొని వచ్చేసాను. ఇందాక మనం లోపలికి వెళ్ళి స్టూడెంట్స్ ని కలిసాం కదా, లోపలికి వెళ్ళిపోయి న్యూరో సైన్స్ దీన్ని ఏమంటారు మేడం? Yeah, this is a neuroscience IoT kit. Yeah, we can make our own IoT. Like we could actually learn about neuroscience with this kit. We can actually do an EEG project, electroencephalography. ఏం అర్థం అవుతుంది దానికి నీకు? బ్రెయిన్ పెడితే బ్రెయిన్ లో ఉన్న సిగ్నల్స్ కాదు, ఇప్పుడు నీ మొత్తం డేటాను కలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు ఒక మెమరీ కార్డులో వేసి మొత్తం ఇప్పుడు దాకా ఏం ఆలోచించావు మొత్తం అంతా వీడియోలో వేసి చూపిస్తామని చెప్తుంది మేడం. నిజం చెప్పండి. నిజం. నిజం. ఇప్పుడు నీకు బ్రెయిన్ మెమరీ లాస్ అయిపోవచ్చు, తిరుగుతా ఉంటారు రోడ్లు. మీ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాదు కదా? నేనైతే నా పైన ఎప్పుడు చేసుకోలేదు. నా పైన యా, మీరే ఫస్ట్ టైం. వద్దులే, నువ్వు చేయించుకో. సరిపోయారు ఇద్దరును. తెలుగులో అంటే చెప్పమంటే అర్థం కావట్లేదు. ఓకే, సో మనం ఈ ప్రాజెక్ట్ కోసం డిఫరెంట్ ప్రాసెసర్స్ యూస్ చేయాలి. మనం సిగ్నల్స్ అనేటివి క్యారీ చేసి వాటిని ప్రాసెస్ చేయడానికి వీ నీడ్ ప్రాసెసర్స్. సో వన్ ఈస్ బయోయాంప్ షీల్డ్ అండ్ వన్ ఈస్ ఆర్డినో యుఎన్ఓ. ఓకే, దీస్ టూ అండ్ దీస్ ఆర్ కనెక్టింగ్ వైర్స్. ఇవి స్టెమా కేబుల్స్ అంటాము. అండ్ దెన్ మనకి ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఒకటి మన ఇయర్ బ్యాక్ సైడ్ పెట్టుకొని దానికి ఒక ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తాము. సో మన బాడీ బ్లడ్ ఫ్లో నుంచి డైరెక్ట్ సిగ్నల్స్ అది తీసుకుంటుంది. నో తీసుకోదు. బ్రెయిన్ సిగ్నల్స్ అనేవి అక్కడికి దగ్గరగా ఉంటాయి కదా, సో అవనేది కలెక్ట్ చేస్తుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అంటే ఏం చేయాలి నేను? కదలకుండా ఉండాలి. మీరు నార్మల్గా ఉండాలి. మీరు ఎక్కువగా ఆలోచిస్తే ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. నాకు కొంచెం ఎక్కువ ఆలోచిస్తే ఏమవుద్దు అనింది మేడం, విన్నావా? ఏమవుద్ది? ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. ఇప్పుడు మీరు హెడ్ బ్యాండ్ పెట్టుకోవచ్చు. నాకు మేడం పెట్టండి. మీరు కోడ్ 7th Sense మూవీలో సూర్య దాంట్లో ఏమైనా షాక్ తగులుతుందా? ఇంకా దాంట్లో కనెక్ట్ చేయాలి మేడం. సో బన్నీకి ఏమవుతుంది మొత్తం ఎందుకు ఇలా చేస్తాం చూడండి. ఇన్ని రోజులు ఎక్స్పెరిమెంట్లు చేస్తా నార్మల్గా, ఇప్పుడు డైరెక్ట్ మనిషి మీద చేస్తాం విత్ మేడం హెల్ప్ తోటి. హాయ్. ఎస్ మ్యామ్, ఇది యూఎస్బి ఛార్జింగ్ లో పెట్టి ఛార్జింగ్ పెట్టము. లైక్ వీల్ కనెక్ట్ టు ల్యాప్టాప్. నీకు ఛార్జింగ్ ఎక్కిస్తున్నాను. ల్యాప్టాప్ ఛార్జింగ్ లేదు మ్యామ్. ఏం అవ్వదు. ఆల్రెడీ ఛార్జర్ ఉంది, ఛార్జింగ్ ఉంది కదా, ఏం అవ్వదు. ఏం కనెక్షన్ ఉన్నా రివర్స్ కనెక్షన్ పెట్టాను. మీరు రాంగ్ కనెక్షన్ పెడితే ఖచ్చితంగా షాక్ వస్తుంది. సో మీరు గైడ్ లైన్స్ మనం పర్ఫెక్ట్గా ఇచ్చాం మేడం. కరెక్ట్ ఉంది. మీరేం భయపడిన అవసరం లేదు. నేను డాక్టర్లా చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం హార్డ్వేర్ మొత్తం కనెక్ట్ చేసినాం కదా, మనం కోడింగ్ పార్ట్ అనేది చేద్దాం. ఈ కోడ్ ఆల్రెడీ మనకి ప్రీ కోడెడ్ ఉంది. ఓకే, మీరు యూఎస్బి కనెక్ట్ చేయొచ్చు ల్యాప్టాప్కి. ఇప్పుడు ఏం కాదు కదా మ్యామ్? ఏం అవ్వదు. మీరంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజం ఏం అవ్వదు. మీరు ఏది అనుకుంటే అది అవుతుంది. ఎవ్రీథింగ్ వాట్ యూ బిలీవ్ ఇట్ హ్యాపెన్స్. మంచిగా అనుకో, చెడ్డగా ఏమనుకోబోదు. ఏం అవ్వదు. ఫీల్ అవుతున్నాడు 7th Sense లో 24 మూవీలో సూర్యలా ఉన్నావు బన్నీ. వైర్లన్నీ పెట్టుకొని ఒకసారి అది తీస్తారా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? సిగ్నల్స్ అనేటివి బాగా రన్ అవుతున్నాయి, అందుకే సిస్టమ్ రావట్లేదు. బాగా గట్టిగా ఆలోచిస్తున్నాను మేడం. చూడండి, మీరు తీయగానే బాగా వచ్చింది. ఇది జూ అంటుంది మ్యామ్. ఇది జూ అంటుంది మ్యామ్. డ్రౌజీ. బాగా లంచ్ చేశారా మంచిగా? ఫుల్. అందుకే మీరు స్లీపీగా ఉన్నారు. మీరు బయటికి యాక్టింగ్ చేసినా మీ మైండ్లో బ్రెయిన్లో నిజమే ఉంటుంది కదా. డ్రౌజీగా ఉందా? ఇప్పుడు ఏంటంటే స్పెషల్ అండ్ వన్ మోర్ ఎక్స్పెరిమెంట్, లైక్ హ్యాండ్ గెస్చర్ తోటి డైనో గేమ్ ఉంటుంది కదా, అదైతే ఆడబోతున్నాము. హ్యాండ్ కి అయితే బ్యాండ్ పెట్టేసి దీనికి ఎలక్ట్రోడ్స్ అయితే కనెక్ట్ చేస్తారు. మొత్తం కంప్లీట్ 3. అంత ముందర ఇక్కడ నెక్ పెట్టారు కదా, కంప్లీట్ 3 ఇక్కడే పెట్టేస్తారు. లైక్ ఎట్లా మేడం? ఇట్లా అనాలి. నేను కోడ్ ఇస్తాను. ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది మీ సిగ్నల్స్ తీసుకుంటుంది. మనం ఇక్కడ డైనో గేమ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఓకే,
ఎందుకు మేడం సింపుల్గా స్పేస్ బార్ ఒత్తితే పోయేదానికి? ఇది గేమ్ గురించి కాదు, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్నీ మెషిన్స్ని రన్ చేయడానికి ఎట్లా యూజ్ చేస్తాం అనేది ఇది ఒక సింపుల్ ప్రాజెక్ట్. ఇప్పుడు మీ సిగ్నల్స్ యూజ్ చేసి మీరు జస్ట్ గేమ్నే కంట్రోల్ చేస్తున్నారు యాజ్ అ బిగినర్. మనం దీన్ని మెషిన్స్ కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు డిసేబుల్డ్ పీపుల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి మూమెంట్ ఇవ్వలేరు కదా, మొబిలిటీ ఉండదు వాళ్ళకి. సో రోబోటిక్ మెషిన్స్ వాళ్ళ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తీసుకుంటాయి, వాళ్ళ బాడీకి అటాచ్ చేసుకుంటాయి. సో ఆ సిగ్నల్స్తోని వాళ్ళు మూవ్ అవ్వచ్చు. జస్ట్ లైక్ మీరు మార్వెల్లో చూస్తారు కదా, ఐరన్ మ్యాన్ సూట్ ఎలా తీసుకెళ్తుంది, అతను ఒక మూమెంట్ ఇస్తే ఆ మూమెంట్లోనే ఆ సూట్ అతను తీసుకెళ్తుంది. సో దాని వెనుకున్న టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీయే. మన మజిల్ మూమెంట్స్ని డిటెక్ట్ చేసి మనకి మూవ్ చేస్తుంది. అలా క్లియర్గా ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ని అయితే ఫినిష్ చేసేసి మళ్ళీ క్లాస్ రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము. ఆల్రెడీ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసిన ఫ్రెషర్స్ మొత్తాన్ని కొంచెం అప్రిషియేట్ చేద్దామని. సేమ్ ఇదే ప్రాజెక్ట్ నేను ఇప్పుడే వెళ్ళి కూర్చొని చేయడం అయితే జరిగింది. 5 years ఆఫ్ బీటెక్ అయిపోయి 3 years అవుతుంది. టోటల్ 7 years తర్వాత టోటల్ 7 years కలిపి చేసిన ప్రాజెక్ట్ ఇది ఒకటే అనమాట. కానీ మీరు ఫస్ట్ ఇయర్లో, అది కూడా ఫస్ట్ వీక్లోనే వచ్చిన ఫస్ట్ 2 daysలోనే ఇంత మంచి ప్రాజెక్ట్ చేశారు. ఇంకా మీకు చాలా టైం అయితే ఉంది, 4 years కంప్లీట్గా. ఇంకా మీరు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా ప్రాజెక్ట్స్ ఇంకా చాలా అయితే నేర్చుకోబోతున్నారు. ఈ 3 days మీకు ఎలా అనిపించింది? టూ గుడ్డా? బేసిక్గా నేను నా ఫైనల్ ఇయర్లో మామూలు ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోతాం కదా, బీటెక్ కాలేజ్లో నుంచి వెళ్ళిపోతా ఉంటే కూర్చున్నాను అనమాట. మా సార్ వచ్చి అడిగాడు, వైవా చెప్పాడు. సార్ వైవా ఏంటి సార్, నాకు చెప్పలేదు సార్, నా ప్రాజెక్ట్ ఒకటే ఇచ్చారా? అవును, ఇటు వచ్చి నిల్చోను, కాన్ఫరెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. నువ్వేం చేసావు అంటే, సార్ డబ్బులు కట్టమన్నారు, 2500 కట్టాను, ప్రాజెక్ట్ ఇచ్చేసారు సార్ అని చెప్పారు. నువ్వు కొనుక్కున్నావా అన్నాడు. అవును సార్, మిగతా 4 కొనుక్కున్నట్టు. సార్ నో సార్, మీ బిల్డెడ్ ఇట్ అన్నారు వాళ్ళు. బిల్డ్ చేయాలి, వాళ్ళు బిల్డప్ ఇచ్చారు అంతే. బట్ మీరు నిజంగానే ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఇంత మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి అండ్ కష్టపడండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఎవరైతే ప్రాజెక్ట్స్ చేస్తారో అడిగి మరీ కొట్టించుకుంటున్నారు. అలా స్పీచ్లు ఫన్ అయిపోయిన తర్వాత అయితే ఈ బూట్ క్యాంప్లో విన్ అయిన వాళ్ళందరికీ అవార్డ్స్, మెడల్స్, సర్టిఫికేట్స్ అయితే ఇచ్చేసాము. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.